అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానెల్‌లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి చూడండి. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన తేదీలు, ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ ఎప్పుడు రెడీ అవుతుంది, మరి ఇందిరమ్మ ఇండ్ల సర్వే ఎంతవరకు పూర్తయింది, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏ గ్రామంలో ఎప్పుడు గ్రామసభ పెడుతున్నారు, ఏ జిల్లాకు ఎన్ని దరఖాస్తులైతే మరి ఇందిరమ్మ ఇండ్ల కోసం సెలెక్ట్ అయ్యాయి అనే విషయాలన్నిటి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే ఆ సందేహాల నివృత్తి కోసం కూడా మన ఛానెల్‌లో మరి ఫిర్యాదు వెబ్‌సైట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలో, ఎలా ఫిర్యాదు చేయాలో కూడా చెప్పడం జరిగింది. ఆ పాత వీడియోలు కూడా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. కీలకమైన అప్డేట్ ఖచ్చితంగా ఇన్ని రోజుల నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేస్తూ వస్తున్న ఆశావాహులందరికీ ఈ వారం రోజులు మాత్రం కొంచెం అలర్ట్‌గా ఉండండి. జనవరి 26 వరకు. ఎందుకంటే గ్రామ సభలు పెడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే, రేషన్ కార్డుల సర్వే, ప్రతిష్టాత్మకంగా 4 పథకాలను అయితే అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందడుగైతే వేస్తుంది. చాలా స్పీడ్‌గా ఉంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రైతు భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ, భూమి లేని పేదలకు 12,000 ఇవ్వడం కానీ, ఇవన్నిటి మీద ఫోకస్ అయితే పెట్టింది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 26 ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ చూద్దాం. సర్వేల సందడి, క్షేత్రస్థాయి పరిశీలనకు కదిలిన యంత్రాంగం. జనవరి 20లోగా 4 పథకాలపై సర్వే పూర్తి. జనవరి 21 నుంచి 24 వరకు గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహిస్తారు. ఈ 2 తేదీలు అయితే గుర్తుపెట్టుకోండి. 20వ తేదీలోగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే, రేషన్ కార్డుల సర్వే, రైతు భరోసా సర్వే, భూమి లేని పేదలకు 12,000 ఇవ్వడంపై కూడా సర్వే, ఇవన్నీ కూడా జనవరి 20 లోపు అధికారులు సర్వే చేసి మొత్తం ఎవరు అర్హులు కాదనేటువంటి దాన్ని ఒక క్లారిటీ తీసుకొస్తారు. ఇక ఆ లిస్టు తయారు చేస్తారు, ఒక ముసాయిదా తయారు చేస్తారు రఫ్గా. ఆ రఫ్గా తయారు చేసిన లిస్టుని 21 నుంచి 24 వరకు ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలోని వార్డులో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహిస్తారు. కాబట్టి ఆ 21, 24 సభల్లో రఫ్గా తీసుకొచ్చినటువంటి లిస్టు నుంచి ఎవరు నిజంగా అర్హులు అనేటువంటి దాన్ని గుర్తిస్తారు. ఇక 25వ తేదీన సెలెక్ట్ అయినటువంటి ఆ సెలక్షన్ ఫైనల్ లిస్టులో ఇందిరమ్మ ఇళ్లకు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, రేషన్ కార్డులకు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, తర్వాత భూమి లేని పేదలుగా ఎవరు సెలెక్ట్ అయ్యారు, రేషన్ కార్డులకు ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఈ విధంగా కరెక్ట్గా సెలెక్ట్ అయిన వారందరినీ కూడా 25లో ఆన్లైన్లో నమోదైతే చేస్తారు. ఇక లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా 26వ తేదీ నుంచి వారికి అమలైతే ఈ పథకాలన్నీ అమలు చేయాలని ప్రభుత్వం అయితే స్పీడ్గా ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వడపోత అయితే ప్రారంభమైంది. ఇక జనవరి 18వ తేదీన అర్హుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ అని చూసుకోవాలి. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో భాగంగా మొదటి విడతలో సొంత స్థలం ఉండి పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. జనవరి 18న ఫైనల్ లిస్టు రూపొందించే దిశగా అడుగులైతే వేస్తోంది. ఇక సమగ్ర కుటుంబ సర్వేలో ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లు, ఇతర ప్రాంతంలో ఇల్లు, కారు ఉన్నట్లు వెల్లడైతే సదరు దరఖాస్తును పక్కన పెట్టేశారు. మొదటి విడతలో సొంత జాగా ఉండి నిరుపేదలైన వారికి ఇల్లును మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ విషయంలో ప్రభుత్వం ఉన్న ఇతర వివరాలతో పూర్తి స్థాయిలో విచారణ అయితే సర్వే చేస్తున్నారు. ఇక పూర్తి వడపోత తర్వాత ఈ నెల 18న ఫైనల్ లిస్టు సిద్ధం చేయనున్నారు. జనవరి 21 నుంచి ఏర్పాటు చేసే గ్రామ సభల్లో, వార్డు సభల్లో రఫ్గా తయారు చేసిన లిస్టుని ప్రదర్శించి లబ్ధిదారులు అయితే ఎంపిక చేస్తారు. జనవరి 26వ తేదీలోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తయింది. దాదాపు నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరవుతున్నాయి. ఒక్కో జిల్లాకు దాదాపు 45 నుంచి 50,000 వరకు ఇల్లు మంజూరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దాదాపు 3 జిల్లాల్లో ఈ సర్వే అయితే 100% పూర్తయింది. ఇంకా కొన్ని జిల్లాల్లో 97% సర్వే అయితే పూర్తయింది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇండ్ల కోసం దాదాపు 80 లక్షల మంది అప్లై చేసుకుంటే అందులో 18.32 లక్షల మందిని ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులుగా సెలెక్ట్ చేశారు. అంటే రఫ్ లిస్ట్ ఇది. అంటే ఇది ఖచ్చితంగా 18,32,000 మందికి ఇల్లు వస్తాయని కాదు. 18,32,000 మందిని ఈ ప్రజెంట్గా 80 లక్షల మంది అప్లై చేసుకుంటే అందులో నుంచి ఇందిరమ్మ ఇళ్ల యాప్ సర్వే ద్వారా సర్వే చేశారుగా ఇంటింటి తిరిగి. ఆ సర్వే ఆధారంగా యజమానులు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా, అధికారులు పరిశీలించినటువంటి వివరాల ఆధారంగా మరి వారు ఇందిరమ్మ ఇళ్ల యాప్ అయితే 18,32,000 మందిని ఇందిరమ్మ ఇళ్లకి అర్హులుగా, అంటే రఫ్గా అర్హులుగా గుర్తించింది. అంటే ఇంకా ఒక 2 లక్షల మంది ఇంకా కొంచెం సర్వే చేసే మిగిలింది కాబట్టి ఇంకా 2 లక్షల మంది పెరిగే అవకాశం ఉంది. మొత్తం 20 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులుగా గుర్తించారు. అంటే రఫ్ లిస్ట్ అన్నట్టు ఇది. వీళ్ళందరికీ వస్తాయని కాదు. 20 లక్షల మంది నుంచి మళ్ళీ గ్రామ సభల్లో చర్చించి వడపోసి ఎంతమందికి ఇస్తారనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఈ మొదటి విడత అయితే 20 లక్షల మందికి ఈసారి సెలెక్ట్ అవుతున్నారు. మొత్తం 4 ఏళ్లలో 20 లక్షల ఇల్లు ప్రభుత్వం మంజూరు చేస్తామని చెప్తుంది. కాబట్టి అర్హులందరికీ ఈ 4 ఏళ్లలో ఇల్లు దక్కే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే చెప్తుంది. ప్రస్తుతానికైతే ఈ 20 లక్షల మందికి ఇల్లు దక్కే అవకాశం అయితే ఉండదు. కేవలం 4,50,000 మందికి మాత్రమే ఇల్లు దక్కే అవకాశం ఉంటుంది. ఇంకా 15 లక్షల మంది సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఫోర్త్ లిస్టు కోసం ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక చూస్తే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు 72 లక్షల అప్లికేషన్ల పరిశీలన పూర్తి. పెండింగ్లో మరో 8 లక్షల దరఖాస్తులు. ఇందులో 1-2 లక్షల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ఎక్కువ దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇక్కడ జిల్లాల వారీగా చూస్తే జిల్లాల వారీగా అధికారులు గుర్తించిన ఇళ్ల సంఖ్య చూస్తే నల్లగొండ జిల్లా మొత్తం 1,14,160 వచ్చే ఇళ్ల సంఖ్య వచ్చింది. అంతమంది అర్హులుగా గుర్తించడం జరిగింది. ఇక ఆదిలాబాద్ ఏ జిల్లాకు గుర్తించిన ఇళ్ల సంఖ్య ఇక్కడ చూడండి. ఆదిలాబాద్ 88,047, సంగారెడ్డి 81,226, కామారెడ్డి 75,200, సూర్యాపేట 74,863, వికారాబాద్ 71,026. ఈ విధంగా మీరు చూసుకోండి ఏ జిల్లాలో ఎన్ని ఇళ్ళు గుర్తించారో. సిద్దిపేట 68,084, వరంగల్ 66,622,
ఈ విధంగా 33 జిల్లాలకు సంబంధించి మొత్తం 18,32,062 మందిని అర్హులుగా గుర్తించారు. ఇంకొక 2 లక్షల మంది ఇండ్లకి అర్హత కలిగిన వారిగా ఇదంతా ఇండ్లకి అర్హత కలిగిన వారి లిస్టు, కుటుంబాల లిస్ట్ అన్నట్టు ఇది. ఎక్కువగా నల్లగొండ జిల్లాలో 1,14,160 మందికి అర్హత ఉన్నట్లు తేలింది. అతి తక్కువగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నుంచి 7,173 మంది ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా గుర్తించడం జరిగింది. ఇది జిల్లాల వారీగా అధికారులు ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్ ద్వారా గుర్తించినటువంటి ఇండ్ల అర్హుల లిస్ట్ అన్నట్టు. మొత్తం ఇంకా 2 లక్షలు పెరిగే అవకాశం ఉంది. ఇక ఇంటి స్థలాలతో అర్హత కలిగిన కుటుంబాల సంఖ్య ఇది. ఇంటి స్థలం ఉన్న వారికి, ఆ ఇంటి సొంత జాగా ఉన్నవారి ఉండి నిరుపేదలుగా గుర్తించబడి ఇందిరమ్మ ఇళ్లకు అర్హత సాధించిన వారి లిస్ట్ ఇదన్నట్టు ఇది. కాబట్టి మరి 1-2 లక్షల వరకు ఇక లబ్ధాలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా మొత్తం ఇందిరమ్మ ఇళ్లకు అర్హులయ్యే లిస్టు 20 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం 4 ఏళ్లలో 20 లక్షల ఇల్లు నిర్మిస్తామని చెప్తుంది. కాబట్టి మరి లబ్ధారులు ఎవరు, ఆశావాళ్ళు ఎవరు కూడా ఈ ఫస్ట్ పేజీలో రాకుండా బాధపడదని చెప్తుంది. అదేవిధంగా ప్రత్యేక సర్వేను కూడా ప్రారంభించింది. ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు రాగా అందులో ఈ 20 లక్షల మంది అర్హులుగా గుర్తించడం జరిగింది. మరో 2-3 రోజుల్లో ఈ అర్హుల జాబితా మొత్తం విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక గడ్డి పైకప్పు ఉన్న ఇల్లు 66,000, టార్పాలిన్ షీట్ మట్టిగోడతో కప్పబడిన డ్యామేజ్ టైల్స్ ఇల్లు 95,000, సిమెంట్ షీట్ పైకప్పుతో మట్టిగోడ ఇల్లు 2.69 లక్షలు, ఈ విధంగా రకరకాల ఇళ్లను గుర్తించడం జరిగింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఫేజ్లో ఇట్లాంటి వారికి ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారు. గత ప్రభుత్వం పేదలకు సొంతింటి కల నెరవేర్చడం విఫలమైంది. అందుకే రేవంత్ ప్రభుత్వం ఇళ్ల పథకాన్ని ఛాలెంజ్గా అమలు చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో ఇల్లు లేని పేదలు ఉండకూడదన్న లక్ష్యంతోనే ఏడాదికి 4,50,000 ఇల్లు మంజూరు చేస్తారు. రానున్న 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న లిస్టు చూస్తే జిల్లాల వారీగా సొంత జాగా ఉండి ఇల్లు మంచిగా లేకుండా కూలిపోయే దశలో శిథిలావస్థలో ఉండి సొంత జాగా ఉండి ఇందిరమ్మ ఇళ్లకు అర్హత కలిగినటువంటి లిస్టు ఇది. మొత్తం 18,32,022 మంది, ఇంకా 2 లక్షల మంది పెరుగుతారు. మొత్తం 20 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. మరి ప్రభుత్వం కూడా 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని చూస్తుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో రాకుండా సెకండ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్లో కూడా మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉంది. ఇక అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పేదరిక దారిద్ర్యరేఖ దిగువన ఉన్న వారిని అర్హులుగా తేల్చింది. ఇక యువ వితంతువులు, భూమి లేని వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, వికలాంగులకు తొలి జాబితాలో అవకాశం కల్పిస్తారు. ఇల్లు లేని పేదలున్న జిల్లాగా నల్లగొండ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 1,14,160 మంది పేద కుటుంబాలు ఉన్నట్టు తెలిసింది. ఇక ఈ తర్వాత ఎక్కువ ఇల్లు లేని పేద కుటుంబాలు, సొంత జాగా ఉన్నవారు ఆదిలాబాద్ జిల్లాలో సెకండ్ ప్లేస్లో నిలిచింది. కాబట్టి ఈ విధంగా సర్వే అయితే పూర్తయింది. ఇక సర్వే షురు అయింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, ఆహార భద్రత కార్డులపై కొనసాగుతున్నటువంటి సర్వే 20 లోపు సర్వే పూర్తి. మరి 21 నుంచి 24 వరకు గ్రామ సభలు ఉంటాయి. 26 నుంచి అమలు కానున్న పథకాలు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మాత్రం జనవరి 18న ఫైనల్ లిస్టు పెడుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ 2-3 రోజులు కొంచెం యాక్టివ్గా మీ అధికారులతో, మీ గ్రామ సభలు, ఇందిరమ్మ కమిటీలతో టచ్లో ఉండండి. ఎవరైనా వేరే ఊర్లో ఉన్నా కానీ మీ సొంత ఊరికి వచ్చి ఇక్కడ ప్రయత్నాలు అయితే చేసుకోండి మన ఛానల్ తరపున సూచనిస్తున్నాను. ఈ విధంగా ఈ ముఖ్యమైన డేట్స్ ఇవి. ఇంకా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానీ, రేషన్ కార్డులకు సంబంధించి కానీ, ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా కానీ స్థానిక ఎండిఓ ఆఫీస్లో స్పెషల్ కౌంటర్ పెట్టారు. ప్రజాపాలనలో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ని నింపైనా ఇవ్వండి. లేకుంటే వైట్ పేపర్ మీద మీకు ఇల్లు కావాలా, రేషన్ కార్డు కావాలా, రైతు భరోసా కావాలా, భూమి లేని పేదలకు 12,000 మీకు ఏం కావాలో అది రాసి ఎండిఓ ఆఫీస్లో ఇస్తే మాన్యువల్గా ఆ ఎండిఓ ఆఫీస్ వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి మీరు ఇచ్చిన దరఖాస్తును పంపిస్తారు. కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు దాన్ని ఆన్లైన్ చేస్తారు. సెకండ్ ఫేజ్లో ఈసారి రాకపోయినా సెకండ్ ఫేజ్లోనే మీకు అర్హత లభించే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఆల్రెడీ కొన్ని జిల్లాల వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా వాళ్ళు కలెక్టర్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించారు. ఇక లబ్ధిదారుల ఎంపికకు సర్వే అయితే బాగా చాలా స్పీడ్గా సాగుతుంది. 21 నుంచి 24 వరకు గ్రామ సభల్లో అందరూ పాల్గొనండి. కాబట్టి ఆ గ్రామ సభల్లోనే మీకు మీ యొక్క జాతకం బయటపడుతుంది కాబట్టి, మీ అదృష్టం బయటపడుతుంది కాబట్టి అందరూ కూడా మరి ఈ 4 పథకాల కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశారు. ఈ 21 నుంచి 24 వరకు కొంచెం యాక్టివ్గా ఉండండి. జనవరి 26 నుంచి రైతు భరోసా, పెట్టుబడి సాయం, భూమి లేని పేదలకు 12,000, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకి శ్రీకారం చుట్టబోతుంది. కాబట్టి ఇక ఈ సంక్షేమ పథకాల సందడి సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక అదేవిధంగా గ్రామ సభలు నిర్వహించి అర్హుల జాబితాను సిద్ధం చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డేటా ఎంట్రీ సమయంలో ఎలాంటి తప్పులు చేయవద్దన్నారు. అర్హుల జాబితాలో తయారీలో ఏవైనా సందేహాలుంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్న బృందాలకైతే సూచించారు. ఇక ప్రతి మండలంలో అన్ని గ్రామ పంచాయతీల ఫండ్లో ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చాలా స్పీడ్గా సాగుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన గైడ్లైన్స్ అనుగుణంగా సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. ఇక ఆధార్ కార్డు, ప్రజాపాలన దరఖాస్తులు, సామాజిక ఆర్థిక కులగణన సర్వే వివరాలతో సరిచూసుకుంటున్నారు. ఇక డిజిటల్ సంతకం ఉన్న పట్టా పాస్బుక్ దారులు, ఈ విధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి
గ్రామ సభల ఆధ్వర్యంలో, ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో, అధికారుల సమక్షంలో, ఆర్డీఓ, ఇన్ఛార్జి మంత్రి, కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ 4 సంక్షేమ పథకాలకు సంబంధించి కీలకమైనటువంటి అర్హుల ఫైనల్ లిస్ట్ను ప్రవేశపెడతామని చెప్పేసి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, ఫిర్యాదులకు వెబ్సైట్ ఉంది. ఈ విధంగా వీటన్నిటిలో మీ యొక్క సమస్యలు పరిష్కరించుకోండి, లేకపోతే ఉన్నతాధికారులను సంప్రదించండి అని చెప్పేసి, ముఖ్యంగా మీరు ఎంపీడీఓ అధికారిని, మండలాభివృద్ధి అధికారిని సంప్రదించండి మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానీ, రైతు భరోసా, రుణమాఫీ, రేషన్ కార్డ్స్, భూమి లేని పేదలకు 12,000 ఈ 4 పథకాలకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా మన ఛానల్లో కామెంట్లో పెట్టండి. దాన్ని క్లారిటీ ఇస్తాను. మీకు ఈ సంక్షేమ పథకాలు పొందేలా చూస్తామని చెప్పేసి మన ఛానల్ తరపున హామీ ఇస్తున్నాను. విషయాల విషయం మీ అందరికీ అన్ని పథకాలలో లబ్ధి చేకూరాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.